ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. దేవుడు పక్షపాతి కాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు తన మంచితనమును చూపించున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉంటూ వారికి కలిగిన శ్రమను బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు వారిని విడిపించి దేవుడు వాగ్దానం చేసిన కనాన్ దేశంలోకి నడిపించుటకు ఒక నాయకుని నియమించాడు. మార్గమధ్యంలో దేవునికి విరోధంగా పాపం చేసినప్పటికీ ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. మనము పాపమనే దాసత్వంలో జీవిస్తూ నిత్యనాశనానికి వెళ్ళవలసిన మనలను మన పాపం నుండి విడిపించి నిత్యజీవం దయచేయుటకు ఆయన తన కుమారుని లోకమునకు పంపెను. ఆయన కుమారుని ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా నిత్యమైన కృపను కనికరమును మన పట్ల చూపించున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఆమేన్.